తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయంలో వృత్తికి సంబంధించిన విషయం మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. వృత్తిపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన మార్పుల కొరకు చక్కటి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు. వృత్తి చేసే ప్రదేశాలు, అలాగే మీ యొక్క కార్యాలయం కావచ్చు, మీ గృహం కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో కొత్త రకంగా అంటే ఏదన్నా మీరు ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ, దానిలో ఏదన్నా పరికరాలను రిపేర్ చేయించడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటూ వాటికి సంబంధించిన విషయాల్లో ఏదన్నా బాగోగులు చేసుకోవడానికి అవకాశం అనేది, అలాగే గృహానికి సంబంధించిన విషయాల్లో ఇంటికి సంబంధించిన రిపేర్ లాంటివి, అలాగే దాన్ని ఇంటీరియర్ డెకరేషన్తో అందంగా మార్చడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అంతే, అంటే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, తండ్రి పెద్దలతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, సంతాన వర్గంతోనూ మీ యొక్క భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వారితో కలిపి ప్రయాణాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలతో పాటు మీ యొక్క గౌరవం, ఉన్నత విద్య, ఆర్థిక సంబంధమైన అంశాల్లో ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సామాజిక సేవ చేస్తారు, పుణ్యబలాన్ని పెంపొందించుకుంటారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశము, ఆకస్మిక రాబడికి కూడా అంతే అవకాశం అనేది ఉంది. అలాగే విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే విషయాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా డాక్టరేట్లు మాత్రమే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో పోస్ట్ డాక్టర్లు కావచ్చు, లేకపోతే అది కూడా మీకు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, శాస్త్ర మొదలైన విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. విద్యాపరమైన అభివృద్ధి కొరకు, అలాగే కొత్త విషయాలు నేర్చుకునే తలంపుతో ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో ఆకస్మిక ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చుల్ని తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి.